హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం షిప్లో ఉన్నాము. దీన్ని లోడర్ అంటారు. లోడర్ వచ్చింది, లోడింగ్ అవుతుంది ఇప్పుడు మన షిప్. చూడొచ్చు, మనం ఇంతకుముందు 2వ క్రేన్ కార్డు ఉన్నాము, ఇప్పుడు 3వ క్రేన్ కార్డుకి వచ్చేసాము. గ్యాంగ్వే ఇది. ఇంతకుముందు చూపించిన వీడియోలో వచ్చింది మొత్తం అంతా ల్యాండ్ కనపడతా ఉండింది. ఇప్పుడు మొత్తం వాటర్ వచ్చాయి, హై వాటర్. ఇప్పుడు 7 మీటర్లు పైకి వచ్చాయి నీళ్ళు. ఇప్పుడు మనం వాచ్లో ఉన్నాము. నా వాచ్ వచ్చింది 4 to 8. నేను ఇప్పుడు 4 to 8 వాచ్ కీపరు. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, అక్కడ చూడొచ్చు కార్గో లోడ్ అవుతుంది. ఈ కార్గో అంతా 15 నిమిషాల్లో ఇంత కార్గో లోడ్ అయిపోయింది. వాడు వచ్చిందే లోడర్ ఆపరేటరు. దాన్ని మొత్తం మెయింటైన్ చేస్తాడు వాడు. పోర్ట్ ఎడం పక్క కుడి పక్క ఎలాగా అంటే అలాగా, వెనక్కి ముందరికి ఎంత చేస్తాడు. ఇప్పుడు మన హ్యాచ్ లోడ్ అవుతుంది. గంటకు వచ్చింది ఒక 4000 టన్నులు లోడ్ చేస్తుంది ఈ కార్గో. చూడొచ్చు మనం ఎంత స్పీడ్గా వస్తుంది కార్గో. మనం ఇప్పుడు హ్యాచ్ ఓపెన్ చేసాము. నెంబర్ 1 హ్యాచ్ ఇది, నెంబర్ 6 హ్యాచ్ ఇది. నెంబర్ 1 అక్కడ అదో ముందర ఉంది, అక్కడ ముందర నెంబర్ 6 హ్యాచ్ నెంబర్ 6 ఇది. చూడొచ్చు హ్యాచ్ నెంబర్ 6 ఇది. మన షిప్ అంతా చూడొచ్చు మనము. ఇప్పుడు వచ్చింది, నేను వాచ్లో ఉన్నాను. నా వాచ్ గ్యాంగ్వే వాచ్ 4 to 8 వాచ్. ఇప్పుడు 4 గంటలు అవుతుంది టైము. మళ్ళీ తిరిగి వాచ్కి వచ్చేసాను. మన గ్యాంగ్వే లేదు. అక్కడ చూడొచ్చు మన గ్యాంగ్వే అలా పైకి ఎత్తేసారు. అది షిప్ గ్యాంగ్వే నెట్ మొత్తం అంతా షిప్ మొత్తం వచ్చేది జెట్టి వాళ్ళదే. చూడొచ్చు ఇదంతా హై వాటర్, ఇదంతా కెనడా ఇది. మనం ఇప్పుడు వచ్చిందే ఇతను లోడర్ ఆపరేటర్తో మాట్లాడేదానికి పోతున్నాము. ఏం కార్గో ఏమి అనేసి అడుగుతాము. హలో, హాయ్. Hi. హౌ మచ్ కార్గో లోడ్ 1 hour? 785 is what we have right now. 780? 785. We have 785 right now. 785 tons per hour. For an hour? It depends on the rate. Yeah. Yeah. What is the cargo? We're putting 2,000 here. Yeah, cargo name. What is the cargo name? Oh, this is like $7 grand. Huh? Cargo name. Like $7 grand? $7 grand. Okay. Yeah. ఇది మన కార్గో హోల్డ్ ఓపెన్ చేసాము. ఇప్పుడు ఒక 15-20 నిమిషాల్లోనే అంత లోడ్ చేసేసాడు వాడు. 3 టన్నులు లోడ్ చేసేసాడంట. ఇది చూడొచ్చు, ఇది హైడ్రాలిక్ ర్యాము. వీటితోనే షిప్పు ఇది హ్యాచ్ వచ్చిందే పైకి లేస్తుంది. చూడొచ్చు, ఇది ఒక స్పిట్ పిన్, ఈ పిన్ హ్యాచ్ కవర్ పైకి ఎత్తడానికి. చూడొచ్చు అలాగా. ఈ హ్యాచ్ కవర్ వచ్చింది 300 బార్ ప్రెజర్తో వచ్చింది, పైకి ఓపెన్ అవుతుంది. ఇది ర్యాము. దాంతోనే ఇది హైడ్రాలిక్ లైను. దీన్ని డ్రైన్ ప్లగ్ అంటారు. ఒకవేళ ఏమైనా వాటర్ పడొస్తే ఇలాగ వచ్చి ఈ బొక్కలోకి వచ్చి నీళ్లు ఇక్కడ పడిపోతుంది. ఇది నాన్ రిటర్న్ వాళ్ళు ఎన్ఆర్వి అంటారు. ఎన్ఆర్వి అంటే అక్కడ పైన నుంచి వస్తుంది కానీ కింద నుంచి ఏం పోయేదానికి అవకాశం లేదు. అక్కడ నెంబర్ 6 అనే తాను వచ్చింది, మనము టేప్ వేసాము. చూడొచ్చు, ఆ టేప్ వేసింది వచ్చింది అది CO2 లైను. ఒకవేళ హ్యాచ్లో ఫైర్ పాడైతే అది CO2 లైన్ రిలీజ్ చేసామంటే ఫైర్ కంట్రోల్ చేయడానికి. ఇది చూడొచ్చు, అదంతా ఫ్యూల్ ట్యాంకు. అంత పెద్దది, అదంతా ఫ్యూల్ ట్యాంకు. ఫ్యూల్ అంటే మనము షిప్పుకు డీజిల్ హెవీ ఆయిల్ అలా పట్టుకుంటాం. అదంతా ట్యాంక్, ఒక ట్యాంక్ అది. ఇటుపక్క ఒక ట్యాంక్ ఉంది. చూడొచ్చు, ఇటుపక్క అలాంటి ట్యాంక్ ఒకటి ఉంది. చూడొచ్చు మనము. ఈ కార్గో అంతా ఒక 20-25 నిమిషాల్లో ఇంత కార్గో లోడ్ చేశాడు. దాన్ని వర్టికల్ లేడర్ అంటారు. చక్కగా ఉంటుంది హ్యాచ్లో. అక్కడ ఆ లాస్ట్లో వచ్చింది ఇట్లా ఆ బొక్క ఎగిరి కనపడతాను చూడండి, లేడరు. అదే ఆస్ట్రేలియన్ లేడర్ అంటారు. రౌండ్గా ఉంటుంది. అక్కడ పైప్ కనపడేది వచ్చింది. అక్కడ పైప్ చూడొచ్చు మనము. ఆ పైప్ వచ్చింది వెంట్. అలాంటి పెద్ద వెంట్ అది. అంటే వాటర్ ఖాళీ షిప్ ఉన్నప్పుడు వాటర్ పడతాము, ఆ గాలి పోవడానికి అది యూజ్ అవుతుంది మనకు వెంట్. చూడొచ్చు, ఇదే మన షిప్పు. చూడొచ్చు, మన షిప్ ఇప్పుడు 4 to 8 నా వాచ్. నేను ఇప్పుడు ఆన్ డ్యూటీలో ఉన్నాను. డ్యూటీలో సేఫ్టీ హెల్మెట్,
హ్యాండ్ గ్లౌస్, తర్వాత వచ్చింది సేఫ్టీ షూ, బాయిలర్ షూలు ఖచ్చితంగా వేసుకోవాలా, సేఫ్టీ ఐటమ్ ప్రికాషన్ చేసుకోవాలా. ఇది హ్యాచ్, దీన్ని హ్యాచ్ కిట్స్ అంటారు. ఈ కిట్స్ వేయడం వల్ల హ్యాచ్ వచ్చింది ఇట్లా పైనది కిందది రెండు నొక్కి పట్టుకో ఉంటుంది. ఇక్కడ వచ్చిందా ఆ లబ్బర్ వచ్చేస్తుంది, అక్కడ చూడదు మన లబ్బరు, ఆ లబ్బర్ వచ్చి దీని మీద కూర్చుంటుంది. వాటర్ పాడు ఏమి లోపలికి పోకుండా యూజ్ అవుతుంది ఆ లబ్బరు. ఇక్కడైనా ఒకవేళ వాటర్ పాడు ఏమన్నా ఒకవేళ మార్క్షేడ్ అదే ఆవిరి అయ్యి నీరు పాడు వస్తే కూడా అక్కడ చూపించిన బొక్కల్లో వెళ్ళిపోతాయి. ఇక్కడ హ్యాచ్ కూర్చుంటుంది, రెస్ట్ ప్యాడ్ అంటారు దీన్ని. దీని రెస్ట్ ప్యాడ్ అంటారు. ఇక్కడ అంత కార్గో అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ గ్రీస్ ఇక్కడ గ్రీస్ అంతా వేస్తారు, దీన్ని రెస్ట్ ప్యాడ్ అంటారు. దాన్ని స్టాపర్ అంటారు హ్యాచ్ నిలబడడానికి. ఇది మన షిప్ చూడొచ్చు. మనం గ్యాంగ్వే వాచ్లో ఉన్నాం ఇప్పుడు. ఇప్పుడు షిఫ్టింగ్ చేసాము, అలా చూడొచ్చు. ఆ రస్సీలతో అలాగే షిప్ వచ్చింది జెట్టీకి, అంటే భూమికి. తర్వాత వచ్చింది మన షిప్కు జెట్టీకి వచ్చింది అలాగే రస్సీలు వేస్తారు. ఆ రస్సీలతోనే షిప్ నిలబడుతుంది. దాన్ని బిట్ అంటారు. దానికి వేస్తాము. దానికి వేసిన తర్వాత ఈ షిప్ నిలబడడానికి యూజ్ అవుతుంది. అది అక్కడ ముందర వెనక అంతా రస్సీలతోనే నిలబడుతుంది షిప్పు. ఈ ఏరియా అంతా దీన్ని కెనడా అంటారు. మనం కెనడాలో ఉన్నాము చూడొచ్చు. దీన్ని కెనడా ఇదంతా. ఆ ట్రైన్లోనే మన కార్గో వచ్చింది అంతా. కెనడాలో ఇల్లు చాలా బాగుంటాయి, ఇలా ఉంటాయి. మనం గ్యాంగ్వే వాచ్లో ఉన్నాము. గ్యాంగ్వే వాచ్లో ఉంటే ఇది గ్యాంగ్వే రిజిస్టరు. గ్యాంగ్వే రిజిస్టర్లో వచ్చింది. ఇప్పుడు ఒకవేళ ఎవడైనా వచ్చింది, ఒకవేళ షోర్ లీవ్ పడిపోవాలంటే ఇప్పుడు బోసన్ పోయాడు ఫర్ ఎగ్జాంపుల్, ఎంత టైంకి బయటికి వెళ్ళాడు, ఎంత టైంకి వచ్చాడు, తర్వాత వాళ్ళ సంతకము. తర్వాత వచ్చింది ఇప్పుడు ఏబీ ఒకడు వెళ్ళాడు, 3:15కి వెళ్ళాడు, వాటి సంతకము అలా ఉంటుంది. తర్వాత ఇది విజిటర్స్ది చూడొచ్చు మనం. విజిటర్స్ ఇలా ఉంటుంది. వాళ్ళు డేటు, తర్వాత మన ఈరోజు డేటు, తర్వాత వాళ్ళ పేరు, వాడు ఏం పర్పస్ మీద వచ్చాడు, ఎంత టైంకి వచ్చాడు, మనం పాస్ ఇచ్చాము, ఎంతమంది సెర్చ్ చేసాము, తర్వాత పాస్ రిటర్న్ తీసుకున్నాము, తర్వాత టైం అవుట్, వాడు ఎన్ని గంటలకు బయటికి వెళ్ళిపోయారు, తర్వాత వాళ్ళ సంతకము. ఇలా ఉంటుంది గ్యాంగ్వే రిజిస్టరు. ఈ గ్యాంగ్వే రిజిస్టర్ అంటే ఇప్పుడు సెక్యూరిటీ వాచ్ అంటారు మాది. సర్చ్ ఫ్రీక్వెన్సీ అన్లెస్ 1/20 లెవెల్ 1 అంటారు దాన్ని. లెవెల్ 2లో వచ్చిందే ఇద్దరిలో ఒకరికి ఖచ్చితంగా చెక్ చేయాలా. లెవెల్ 3 వచ్చిందే ఎవరు షిప్లోకి వచ్చేదానికి ఉండదు, పోయేదానికి ఉండదు, గ్యాంగ్వే పైకి ఎత్తేస్తారు. ఇక్కడ రాశాడు సిగ్నేచర్ కంపల్సరీ విత్ సెక్యూరిటీ ప్రాసెస్ ఆన్ బోర్డ్ ద వెజల్. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర సంతకం తీసుకోవాలా మనము. ఇది ఫ్రెండ్స్ మా సీమెన్ లైఫ్. నేను సీమెను. ఓకే, నా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో చేయాలని కోరుకోండి. నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. షిప్ గురించి, మర్చెంట్ నేవీ జాబ్స్ గురించి, షిప్స్ గురించి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ బాక్స్లో నన్ను అడగచ్చు. నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్.